మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జైభీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, అలాగే న్యాయవాది. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామంలో సుమారుగా ఎకరం 54 సెంట్లు భూమికి, వ్యవసాయ భూమికి కొంతమంది వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటుగా అదే భూమిని బ్యాంకులో పెట్టి తనఖా పెట్టి డబ్బులు కూడా లోనుగా తీసుకున్న సందర్భం ఇటీవల వెలుగు చూసిందనమాట. ఈ నెల 16 తారీఖున ఈ యొక్క దొంగ రిజిస్ట్రేషన్ను సత్తెనపల్లి రిజిస్టర్ ఆఫీస్లో దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే అది తెలుసుకున్న ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ 17 తారీఖు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈరోజు కూడా యాక్షన్ లేదు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పేర్లు, తాతల పేర్లు ఒకటే అవటం వల్ల కావాలని ఫలానా ఆ సదరు వ్యక్తి దాన్ని దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ఎవరైతే తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లకి ఆన్లైన్లో ఎక్కించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరణించిన వ్యక్తికి ఏలుముద్ర కూడా వేయించుకొని రిజిస్ట్రేషన్ చేశారు. అంటే అతను మరణించి ఉన్నాడా, బతికే ఉన్నాడా అని తెలుసుకోలేని అమాయక స్థితిలో సత్తెనపల్లి రిజిస్టర్ ఆఫీసర్ అధికారులు ఉన్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరణించిన వ్యక్తి పేరు మీద అతను ఆ వేలుముద్ర, చనిపోయిన వ్యక్తి ఆత్మరూపంలో సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్కి వచ్చేసి వేలుముద్ర వేశాడా, ఇది తేలాల్సి ఉంది. అంటే ఇక్కడ ఈ యొక్క దొంగ రిజిస్ట్రేషన్స్, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించిన వ్యక్తితో సత్తెనపల్లి రిజిస్ట్రార్ సిబ్బంది, అలాగే రిజిస్ట్రారు, డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కయ్యారా అని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మా జైభీమరావు భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇదే ల్యాండ్కి, ఇదే భూమికి సదరు వ్యక్తి ఆన్లైన్ చేయమని చెప్పేసి ఒక విఆర్ఓ నేత కానీ వినోద్ అనే విఆర్ఓ దగ్గరికి వస్తే ఆ విఆర్ఓ విచారించి ఆ ల్యాండ్ సదరు వ్యక్తి కాదని చెప్పేసి ఆన్లైన్ చేయకపోవడంతో ఆ వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా సృష్టించి ఏసీబీకి పట్టించి అతని యొక్క ఉద్యోగాన్ని కూడా లేకుండా చేసిన ఆ వ్యక్తి ఈ విధంగా ఒక ఉద్యోగిని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇబ్బంది పెట్టాడు. అలాగే ఒక రైతుని కూడా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఒక రైతుని కూడా ఇబ్బంది పెట్టాడు. అందుకని అతని మీద క్రిమినల్ కేసులు, అలాగే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ వ్యక్తికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఎంఆర్ ఆఫీసులో కానీ, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ మీద కూడా విచారించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.